నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు గ్రామాలలో స్వయం సేవకులు పథ్ సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్ని గ్రామాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పథ్ సంచాలన నిర్వహించారు. కార్యకర్తలు నిర్వహించిన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ప్రజల్లో పంచ పరివర్తనకు శ్రీకారం చుట్టామని ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ తెలిపారు. దేశ హితం, సమాజ హితం, హైందవ జాగృతం, సంస్కృతి సంప్రదాయ రక్షణ, సేవే తమ ధ్యేయమని చెప్పారు. राजकीय क्षेत्रामध्ये विचारश्रेणी त्यांनी आवडली नाही, म्हणून ज्यांनी देशासाठी म्हणून देशानं त्यांनी एक आपली वेगळी बाजू मांडून स्वदीयाय कार्याय शुभमासि संदेहि तत्पूर्तयांच विश्वस्य देहे सुशक्ति सुतंचे वयत्कंठका कीर्णमार्गम రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దసరాతో 100 సంవత్సరాల శతాబ్దోత్సవాల్లోకి అడుగుపెడుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో ప్రారంభమైంది. ఈ సమాజాన్ని ఒకటి చేయడం కోసమే ప్రారంభమైంది. అదే లక్ష్యం కోసం 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ శతాబ్ది సందర్భంగా సమాజంలో 5 విషయాల్ని ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేయడానికి పనిచేస్తుంది. పరివర్తన అనే పేరుతోని 5 విషయాల్ని ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంది. అందులో ఒకటి సామాజిక సమరసత, కులం పేరుతో ఎవరిని దూరం పెట్టరాదు, సమాజం అంతా ఒకటిగా జీవించాలనే ఆలోచన. అదేవిధంగా పర్యావరణ హితంగా జీవించడం, పర్యావరణ పరిరక్షణ. మూడవది స్వ ఆధారిత జీవన విధానం, ఈ స్వదేశీ వస్తువుల్ని వాడి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా ఆ మూడవ ఆలోచన చేస్తుంది. 4వ ఆలోచన పౌర నియమాలు. ప్రతి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందరినూ పౌర నియమాల్ని ఉల్లంఘించకుండా పాటించాలని ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చివరిగా కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యకర్తలతో కలిసి 10 సంచాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ధర్మ కార్యమే చేస్తుంది. విధాయాస్య ధర్మస్య సంరక్షణం అని మనం చెప్తున్నాం. ధర్మ సంరక్షణ చేయటటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యం. కరుణ ఉంటుంది, కానీ రణము యుద్ధం వస్తే ధర్మ స్థాపన కోసం కర్కశత్వాన్ని ప్రదర్శించి రణ చెండ చూస్తే అస్త్ర శస్త్రాలు కనిపిస్తాయి, ఆయుధాలు ధరించి ఉంటారు. మన శాఖలో కూడా మనం గీత చెప్తుంటాం, నా దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే అయినా రణకర్కశులే. మన దేవీ దేవతలందరూ
బాలుడు అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన 4 సంవత్సరాల సుభాష్ కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన గురైన తల్లిదండ్రులు ఎంత వెతికినా బాలుని ఆచూకీ లభించకపోవడంతో దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాలనీకి చెందిన 4.5 సంవత్సరాల సుభాష్ మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్ల వద్ద ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి తండ్రి భాస్కర్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. నిన్న పొద్దున పని పోయినాం సార్. మేము బాబు ఇట్లా ఆడుకుంటారు. ఆడుకుంటే అన్నం గిట్ల మేము ఉన్నాం సాబ్లాగా. అన్నం సాయంత్రం మళ్ళీ పొద్దున్న 12 గంటల వరకు ఇంటికి వచ్చేసినాం. 12 గంటలు వచ్చేవరకు అంటే బాబు లేడాలంటే అప్పటి నుంచి 12 గంటల నుంచి లెంకుతూనే ఉన్నాం ఈ టైం దాకా. రాత్రి పోలీసు వాళ్ళు ఇట్లా చేసారు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసారు, సీసీ కెమెరాలు చెక్ చేసారు, అన్నీ చేసారు. కాంప్లైంట్ ఇచ్చినాం. దేనిపల్లి 2 టౌన్లో కాంప్లైంట్ ఇచ్చినాం, ఫోటోలు ఇచ్చినాం. ఆ బాబుకు అమ్మ లేదు. వాళ్ళ నాన్న పేరు సుభాష్, చిత్తర్ భాస్కర్ బాబు. కొడుకు ముగ్గురు అయితే మా చెల్లె పెద్దోని నడుపుకుంటాడు. నేను నడుపుకుంటున్నాను. చిన్న అయినా మా అన్న వాళ్ళ దగ్గర ఉంటాడు, అన్న చనిపోయిన వదిన దగ్గర ఉంటాడు. నిన్న పొద్దుగాల 9 గంటలకు లేబర్ పని పోయినాం. మేము అన్నం వేసినా తింటారు, టీవీ పెట్టుకొని బొమ్మలు పెట్టుకొని ఉన్నారు. 12 గంటలకు పని దొరకలేదు. ఈ టైం కల్లా ఆడనే ఉన్నమాట మీద 12 అవుతుంది. ఇంటికి వస్తే పెంకుతున్నాం. ఆ పిల్లలతో 2 పిల్లలు, మొత్తం 3 పిల్లలు వేరండి, చిన్న పిల్లలే. 5 పిల్లలు సంగం స్కూల్ కాడ ఆడుకున్నాము. ఒక తాత వచ్చిండు, మాకు బిస్కెట్ కొని ఇచ్చిండు. ఆ తాత ఎంట వేయండి ఒకసారి చెప్పిండు ఆ పిల్లలు. ఇంకో పిల్లాడేమో కుంట్లోకి వచ్చి ఇప్పుడు అంటుండు కుంట్లోకి వచ్చినాము కుంట్లో కానీ. ఆ పిల్లాడు మళ్ళీ మాతో రాలేదని చెప్తే అలా దిగినాం కానీ అలా ఏం లేదు. ఇక్కడ అసలు రాడు పిల్లగాడు. అక్కడనే ఆడుకుంటా అక్కడనే తక్కువమైంది. పెంచుతున్నాం, ఇంకా దొరుకుతలేదు. మా తమ్ముని కొడుకు చనిపోయిండు. నేను మేనత్తనైతే. వాళ్ళు పిల్లని పేరు భాస్కర్, 5 సంవత్సరాలు. ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్ల వద్ద ఆడిపాడి సందడి చేశారు. సమీప చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసిన మహిళలు ఒకరికొకరు బాణాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 9 రోజులుగా బతుకమ్మ పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మెమోంటోలు అందజేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుచద్దమైన బతుకమ్మ పండుగను అన్ని శాఖల సిబ్బంది ఆనందంగా జరుపుకొని ఐడీఓసీకి ప్రత్యేక వన్యం తీసుకొచ్చారన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఐ విష్ lot of prosperity, happiness in your future on this auspicious occasion of Batkama festival. Mali andarki shubhakankshalu. Whoever participated, created these beautiful Batkamas under all our
best wishes to all. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మహిళలు తీరొక్కపులతో అందంగా బతుకమ్మలు పేర్చి సాయంత్రం ప్రధాన కూడలి వద్ద ఆడిపాడి సందడి చేశారు. గంటల కొద్దీ ఆడిన మహిళలు బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మ అంటూ బతుకమ్మకు వేడుకోలు పలికారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని చెరువు గట్లపై సద్దులు ఆరగించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. దేవి శరణవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిత్య పూజలు, అలంకారోత్సవాలతో పాటు రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు అమ్మవారిని స్మరిస్తున్నారు. ఆలయాలు, దుర్గా మండపాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు ఆలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపాల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో మండపాల వద్ద అమ్మవార్లకు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు దుర్గా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. మండపాల వద్ద సాయంత్రం యువతి యువకులు దాండి ఆటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. నవరాత్రిలో ప్రతి సంవత్సరం 9వ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో అలంకరిస్తారు. కానీ ఈ సంవత్సరం తిథి అధికముగా రావడం వలన 10వ రోజు మహిషాసురవర్ధిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చిత్రాన్నం, కదంబం, దద్దోజనంతో పాటు తీపి పదార్థాలుగా బెల్లం పాయసం, క్షీరాన్నం అమ్మవారికి నివేదించారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అత్యంత వైభవోపేతమైనటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజరాజేశ్వరి దేవాలయమున ప్రతిపద రోజు ఆరంభం చేసుకొని మహర్నవమి నాడు అత్యంత విశేషంగా ప్రతిరోజు కూడా వేద పండితుల చేత అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి దేవీ మహాత్మ్యము అనబడే చండీ సప్తశతి మంత్రములను ఎంతో విధిగా సశాస్త్రీయంగా హోమ కార్యక్రమములు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతిరోజు చండీ హోమం 10 రోజులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చివరి రోజైన బుధవారము పూర్ణ ఆహుతి అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించడం పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కృషి జరిగినది. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా
వెలిపిన వెన్నెలమో కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా మున్నూరు కాపు అంటేనే ఉదార స్వభావం, సహాయం చేసే గుణం ఉన్నవారని ఉద్యోగ సంఘం అధ్యక్షులు అంబయ్య అన్నారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని సూచించారు. దేవ్పూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘ ఉద్యోగులు దసరా పండుగ పురస్కరించుకొని పోచమ్మ ఆలయం వద్ద బుధవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా అధ్యక్షులు కంఠం అంబయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పారు. గ్రామానికి చెందిన మున్నూరు కాపు ఉద్యోగులు ఒక తాటిపై వచ్చి నిరుపేదలకు సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నిరుపేదలకు నూతన వస్త్రాలు అందజేశామని చెప్పారు. అనంతరం పోచమ్మ గుడి వద్ద మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపుగా ఇది 9వ సంవత్సరం. 8 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరిగింది. ఇందులో దాదాపుగా మా స్టాఫ్ అందరూ కూడా ఉన్నూరు కాపు ఉద్యోగులు 32 మంది వరకు ఉన్నాము. అందరం కలిసి అందరం కలిసి సహాయం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఏర్పడింది. సో వారందరి సలహాను అనుసరించి నేను ఇక్కడ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మిగతా వారందరూ కూడా ఇందులో ఎవరు తత్వజ్ఞులు కావు. అందరికీ కలిపే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించినప్పుడు కేవలం 6 వ్యక్తులతోనే 2017వ సంవత్సరంలో ఇదే స్థలంలో పోతమ్మ మందిర వద్దన మేము కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తదుపరి సంవత్సరాల్లో దీన్ని మన మున్నూరు కాపు సంఘంలోనికి మార్పిడి చేసుకోవడం జరిగింది. అక్కడ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈ రోజున ఇక్కడే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.